Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నిన్నటి వరకు నేను చూసాకేలే తెలిసే రెండు కళ్ళు నన్ను లాగేస్తాయే ఊపిరా సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారు కదా, చాలా ఎక్సలెంట్గా వచ్చేసింది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్లు ప్లే చేస్తే మనకు కాపీరైట్ ఇష్యూస్ అయితే వస్తాయి గైస్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు గైస్. ఇదే వీడియో నేను ఫుల్గా సాంగ్తో మన టెలిగ్రామ్ ఛానల్లో అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్లో రెండింటిలో అయితే సాంగ్తో పోస్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఒక్కసారి అక్కడికి వెళ్ళి ఫుల్గా సాంగ్తో విజిట్ చేయండి. వీడియోకి చాలా బాగా కనెక్ట్ అవుతారు. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే వన్స్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ నా ఆప్షన్ ఉంది గైస్. సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకా నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీకే నోటిఫికేషన్ వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా మనం ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైనమాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే కింద డిస్క్రిప్షన్లోనే నేను కైనమాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. వన్స్ ఓపెన్ చేస్తూనే గైస్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు క్రియేట్ నవ్ అనే ఆప్షన్ వస్తుంది. క్రియేట్ నవ్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు 7 రోసెస్ వస్తాయి గైస్. ఈ 7 రోసెస్ అయితే మనకు పని అయితే లేదనమాట. సో చాలా మంది అడుగుతున్నారు, బ్రో మీరు ఇచ్చిన ఫైళ్ళు మెటీరియల్స్ అన్నీ కూడా మాకు డౌన్లోడ్ అవుతున్నాయి కానీ కనిపించరావట్లేదు బ్రో అని మీరు అంటున్నారు. సో ఫ్రెండ్స్ ఏం లేదు గైస్, నేను ఇచ్చినది వీడియో వచ్చేసి ఒక ప్రాజెక్ట్ ద్వారా ఇచ్చాను. ఆ ప్రాజెక్ట్ని ఎలా యాడ్ చేయాలనేది నేను చూపిస్తున్నాను. సో నేను ఇప్పుడు కూడా ఈ వీడియోలో ఒక ప్రాజెక్ట్ అని చెప్పాను కదా, ఆ ప్రాజెక్ట్ని కూడా ఎలా ఇంపోర్ట్ చేయాలో, మన ఫొటోస్ని ఎలా క్రియేట్ చేయాలనేది కూడా చూపిస్తాను. బాగా చూడండి గైస్. ఇప్పుడు మనం ఈ 7 రోసెస్ కాడికి వచ్చిన తర్వాత కిందికి వస్తే ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ ఏదైతే ఉందో ఇంపోర్ట్ ప్రాజెక్ట్ కైన్ ఫైల్ అనే ఆప్షన్ వస్తుంది కదా. సో దీని మీద క్లిక్ చేయండి. సో వన్స్ మనకు క్లిక్ చేస్తున్నాయి గైస్, ఇక్కడ కొన్ని ఫోల్డర్స్ అయితే ఓపెన్ అవుతాయి. మీరు డౌన్లోడ్ చేస్తున్నారు కదా, ఇక్కడ మీరు పైన మనకు న్యూ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా. సో మీరు డౌన్లోడ్స్ ఆప్షన్లోకి వస్తే ఇవి మనకు కనిపిస్తాయి గైస్. ఓకే, సో ఇక్కడ నుంచి మీరు కనిపించినట్టు ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి మీరు ప్రాజెక్ట్ వైజ్గా మీరైతే పెట్టుకోవాలి. అప్పుడే మనకు ఇవన్నీ కనిపిస్తాయి, లేకపోతే సరిగా కనపరావు అనమాట. ఓకే, సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ నేను వచ్చేసి ఫస్ట్ నేను ఏదైతే ఒక స్టేటస్ అనేది క్రియేట్ చేశాను, ట్రెండింగ్ లవ్ స్టేటస్ బై ఈశ్వర్ టెక్ అని. ఓకే, సో దీని మీద క్లిక్ చేసి మీరు టిక్ పెట్టుకోండి. ఈ ఫోల్డర్ లింక్ వచ్చేసి గైస్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చింటే ఆ లింక్ను ట్యాప్ చేస్తూనే డైరెక్ట్ ఒక వెబ్సైట్కి తీసుకెళ్తుంది. ఆ వెబ్సైట్లో మీకు కింద మనకు గెట్ ఫైల్స్ లింక్ లేదా ఆల్ మెటీరియల్స్ లింక్ అని రెడ్ కలర్లో ఇచ్చింట అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. వన్స్ డౌన్లోడ్ చేసి నేను ఇచ్చిన ప్రాసెస్ ఇప్పుడు ఎలా యాడ్ ఇచ్చానో సేమ్ యాక్టివ్స్ అలానే యాడ్ ఇచ్చుకోండి. ఓకే, సో వన్స్ యాడ్ ఇచ్చిన తర్వాత ఇక్కడైతే మీరు చూడొచ్చు, ఫస్ట్ లిరిక్స్ ఇచ్చాను అండ్ సెకండ్ ఇమేజ్లు అయితే యాడ్ ఇచ్చాను. ఓకే, సో నేను కింద సాంగ్ ఏదైతే ఉందో అది నేను మ్యూట్ చేసేస్తున్నాను గైస్, ఎందుకంటే మనకు సాంగ్ ప్లే చేయకూడదు. ఓకే, సో మ్యూట్ అయితే చేశాను. ఇప్పుడు ప్లే చేద్దాం. చూడండి, ఫస్ట్ స్టార్టింగ్ యానిమేషన్లు ఈ విధంగా మనకు యానిమేషన్లో ప్లే అవుతాయి. ఓకే, సో ఇలా మనకు ప్లే అయిన తర్వాత ఫోటోస్కి ఎఫెక్ట్లు అన్నీ ఆటోమేటిక్లీ నేనే ఇచ్చిండా గైస్. మీరు సాంగ్ ఇమేజెస్ నేను ఆల్మోస్ట్ అన్నీ నేనే ఇచ్చిండా. బట్ మీరు ఏంటి మార్చుకోవాల్సింది, జస్ట్ యువర్ ఇమేజెస్ అంటే మీ ఫొటోస్ని మీరు పెట్టుకోండి అంతే. ఓకే, సో మీ ఫొటోస్ని ఎలా పెట్టుకోవాలని ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో వాళ్ళ ఫొటోస్ని తీసేసి మన ఫొటోస్ని యాడ్ చేయాలి. సో ఇక్కడ మామూలు స్క్రీన్లో పెట్టండి, ఇలా లాంగ్ ఫ్రెచ్ చేయండి. ఓకే, సో ఇలా లాంగ్ ఫ్రెచ్ చేసి ఇక్కడ వాళ్ళ ఇమేజ్ ఉన్నది కదా, వాళ్ళ ఇమేజ్ మీద టచ్ చేసి ఇక్కడ పైన మనకు ట్రిమ్ అని మన కత్తెర సింబల్ ఉంది కదా గైస్, కత్తెర సింబల్ పైన మనకు మీడియా అనే ఆప్షన్ వస్తుంది. మీడియా మీద క్లిక్ చేయండి. సో వన్స్ మనకు క్లిక్ చేస్తున్న ఇక్కడ మనకు గ్యాలరీ అనేది మన మొబైల్లో ఉండే మొత్తం ఇమేజెస్ అన్ని ఇక్కడ డిస్ప్లే అవుతాయండి. ఇక్కడ మీకు ఏ ఫోల్డర్లో మీకు సంబంధించిన ఫొటోస్ ఉన్నాయో వాళ్ళ ఫొటోస్ని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. సపోజ్ నేను ఫస్ట్ ఈమె ఫోటో ఉంది కదా, సో ఈమె ఫోటోని తీసి నేను ఫోటోని చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో అమ్మాయి ఫోటోని తీసేసి అబ్బాయి ఫోటోని యాడ్ చేస్తాను చూడండి. సో ఇక్కడ ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకున్న చూడండి, ఇతని ఫోటో అయితే వచ్చేస్తుంది. సేమ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఇమేజ్ని సెలెక్ట్ చేయండి. సేమ్ మళ్ళీ మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇలా మీరు ఎన్ని ఇమేజ్ ఇస్తారో అన్ని ఇమేజ్ కూడా ఇలానే మీరైతే చేంజ్ చేసుకోండి. బట్ ఓన్లీ ఫొటోస్ మాత్రమే చేంజ్ చేయండి. సో ఇంకా ఎఫెక్ట్లు అంటారా, ఇంకా ఆటోమేటిక్గా అవే యాడింగ్ అంటే వస్తుంది. మనం చెక్ చేద్దాం ఎఫెక్ట్లు కూడా వర్క్ అవుతున్నాయో లేదో. సో ఇప్పుడు మనం ప్లే చేస్తే చూడండి గైస్, ఎఫెక్ట్లు చూడండి ఆటోమేటిక్గా అవే యాడింగ్ అయితే అయిపోయాయి. జస్ట్ మీ ఫొటోస్ మాత్రమే చేంజ్ చేసుకోండి. విత్ ఇన్ 2 నుంచి 3 మినిట్స్లో ఎడిటింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో ఈ విధంగా మీరు ఫొటోస్ మీద క్లిక్ చేయండి అండ్ మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి అండ్ మనకు ఇమేజ్ ఆప్షన్లోకి వచ్చేసి మీకు ఇష్టం వచ్చిన ఇమేజ్. సో మీకు ఈ ఫోటో మీద టచ్ చేసిన తర్వాత పైన
మనకు ఇమేజ్ ఆప్షన్ మీడియా ఆప్షన్ రాకపోతే మీ దగ్గర ఉన్న అప్లికేషన్ మీరు అన్ఇన్స్టాల్ చేసేసి గైస్ నేను కింద డిస్క్రిప్షన్లో కైన్ మాస్టర్ లింక్ ఇచ్చాను, లేదా మన టెలిగ్రామ్ ఛానల్ లెక్కైనా వచ్చండి, అక్కడైనా నేను లింక్ అనేది పోస్ట్ అనేది చేశాను, అక్కడ నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోండి. నేను ఇచ్చిన అప్లికేషన్ అక్కడ ఇచ్చాను గైస్. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ వీడియో ఇంతే, ఇంకా వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకేంటి ఫైనల్గా మనకు కావాల్సింది ఈ వీడియోను ఫుల్ క్లారిటీగా హెచ్డీతో మన గ్యాలరీలోకి అయితే సేవ్ చేయాలి. సో పైననే షేర్ ఆప్షన్ ఉంది, దీని మీద టచ్ చేయండి. మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ పెట్టే సేవ్ అనే ఆప్షన్ పెట్టుకోండి. సేవ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. గైస్ ఈ వీడియో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అండ్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని మరొక మంచి స్టేటస్తో మీ ముందుకు వస్తా. బై బై.